విద్యా తపోవా విపులం ధనం వా సర్వం హ్యేతద్ వ్యవసాయేన శక్యం బుద్ధ్యా యత్తం తన్నివసే దేకవస్తు తస్మాద్ విద్యాద్వ్యవసాయం ప్రభూతం భారతము శాంతి పర్వము నుండి ఈ శ్లోకము గ్రహింపబడినది. సందర్భము: భీష్ముడు ధర్మరాజునకు ప్రయత్నమును గురించి తెలిపినారు. శ్లోకభావము: విద్య, తపస్సు, అధిక ధనము అనునవి అన్యూ ప్రయత్నము చే లభించుచున్నవి. ఆ ప్రయత్నము జనుల బుద్ధికి అధీనమయ్యుండును. కావున ప్రయత్నమునే సమస్త కార్యముల సిద్ధికై గొప్ప సాధనమని ఎరుంగవలెను అని ఈ విధముగా ధర్మరాజుకు భీష్మ పితామహుడు హితోపదేశము చేసినారు. శుభం.